ఈ ఇప్ప పువ్వుది కూడా దీనికి బెనిఫిట్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సాఫ్రన్ ఉన్నది, సాఫ్రన్ పువ్వుతోని కూడా మనము ఫుడ్ ఇంగ్రీడియంట్స్గా యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత మెక్సికోలో ఈ వెనిలా అనేది కూడా చెట్ల నుంచి కూడా ఈ వెనిలా తయారు చేసి వెనిలా ఐస్ క్రీము, వెనిలా కేక్స్ కూడా తయారు చేస్తాం. అయితే నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ ఇప్ప పువ్వుతోని ఎసెన్స్ తీస్తే మనం దీంతో కేక్స్ చేయవచ్చు, ఇప్పతోని ఐస్ క్రీమ్ చేయవచ్చు, దాని తర్వాత ఇప్పతోని వైన్ చేయవచ్చు, బియర్ చేయవచ్చు, ఇప్ప లడ్డు కూడా చేయవచ్చు. అదే దీని ఇప్ప పువ్వుని మవ్వా అని కూడా అంటారు. మొన్న మన్ కీ బాత్లో మోడీ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. ఇప్ప లడ్డు, మవ్వా లడ్డు అనేది ప్రమోట్ చేయాలి, దాంతో ఎనర్జీ వస్తుంది. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఆ ప్రైమో ఆ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ ఇప్ప లడ్డుతో తింటే అధ్యక్ష ఎనర్జీ బూస్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని కూడా తెలియజేస్తుంది. ఇదే కాకుండా అధ్యక్ష ట్రైబల్ ఇన్కమ్ అయితే ఇప్పా వైన్, ఇప్పా బియర్ అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఈవెన్ ఇప్పుడు కాశ్మీర్ కావా అని టీ చేస్తున్నారు అధ్యక్ష. మొన్న ఒక విలేకరు నాకు ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష, ఆయన కూడా చెప్పడం జరిగింది నాకు. వాళ్ళకి ఇంట్లో పాపము కిడ్నీస్ ప్రాబ్లం ఉంటే, వాళ్ళు డయాబెటిక్ ఉంటే వాళ్ళు షుగర్ బంద్ చేసి టీలా ఈ ఇప్పపు వేసుకొని మసాలా పెట్టుకొని ఆ టీ తాగితే కూడా షుగర్ కూడా వాళ్ళ డయాబెటిక్ కూడా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతలేదు, కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు చూస్తే ఇప్ప టానిక్ వాటర్, అంటే ఈ ఇప్ప పువ్వుతోని మనం ఎన్ని చేయగలుగుతాము మన ఆదివాసులకి, మన ఎస్టీ సోదరులకి, వాళ్ళకి ఇప్ప పువ్వుతోని మనము ఇంగ్రీడియంట్స్ చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడం అనేది ఈరోజు నా కాన్సెప్ట్ అధ్యక్ష. ఇప్ప కోలా, కోకో కోలా, పెప్సీ అందరూ అంటున్నారు దాంట్లో కెమికల్స్ ఉంటాయని చెప్పేది. ఇప్ప కోలా కూడా మనం తయారు చేసి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇప్ప చాక్లెట్ చేయొచ్చు, అది చేయొచ్చు అధ్యక్ష. తెలంగాణలో చూస్తే సురాపాన